మీరు ఎప్పుడైనా పాలు కాసేటప్పుడు పొరపాటున పాలు ఇరిగిపోతే ఏమీ బాధపడక్కర్లేదు. ఈ విధంగా ఇరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు దీంతో మనం పన్నీరు ఎంతో సులభంగా తయారు చేసుకుని ఇంట్లో కూర వండుకోవచ్చు. మీకు పన్నీర్ తయారు చేసుకునే విధానం నేను చూపిస్తాను. ఇవి 1 లీటర్ పాలు. నేను అదే 2 డేస్ ఫ్రిడ్జ్లో ఉండిపోతే కాస్తుంటే ఇలా ఇరిగిపోతే దీన్ని పన్నీర్ కింద నేను తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. అది మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా అయ్యిందో. ఈ విధంగా బాగా విరగ్గొట్టుకోవాలి. ఇంకా పాలు తేడా వచ్చినాయి అంటే ఇలా విరగ్గొట్టేసుకుంటే మనం పన్నీర్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. అలా విరిగిన దాన్ని ఇలాగ మనం ఒక జాలీలో వేసి నీరంతా కిందకి వడకట్టేసుకుని చల్లారిన తర్వాత ఇలా చేసుకోవాలి. ఇది ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండేసి బరువు పెడదాం. ఇది ఫస్ట్ ఇలా జాలీలో వేసి వడకట్టేసుకోవాలి. ఈ కిందకి వాటర్ అంతా వస్తుంది, పాలల్లో ఉన్న వాటర్ అంతా. ఈ పాలు చిక్కదనాన్ని బట్టి మనకి ఈ పన్నీరు మనకి తయారవుతుంది. పాల యొక్క చిక్కదనాన్ని బట్టి చిక్కగా ఉంటే ఎక్కువ పన్నీరు వస్తుంది, పలచగా ఉంటే తక్కువ పన్నీరు వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండి బరువు పెడదాం. ఈ జాలీలో ఉన్న పన్నీరు ఈ గుడ్డలో వేసుకుని గట్టిగా మూట కట్టేయాలి. ఇప్పుడు అలా వడకట్టింది ఒక గట్టి గుడ్డలో వేసుకుని ఇలా మూట కట్టేసి గట్టిగా ముందు నీళ్లు పిండేయాలి. పిండేసిన తర్వాత అప్పుడు ముడేసుకుని మనం ఒక వెయిట్ పెట్టుకోవాలి. దీని మీద బరువు అంటే ఏదైనా చిల్లుల గిన్నె ఉంటే చిల్లుల గిన్నె మీద పెట్టుకోండి, కిందకి వాటర్ దిగిపోద్ది. ఒక పళ్ళెంలో పెట్టుకున్న చిల్లుల గిన్నె మీద పెట్టుకుంటే ఆ వాటర్ నెమ్మదిగా కిందకి దిగిపోద్ది. ఏమీ ఖరాబ్ అవ్వకుండా పళ్ళెంలోకి వాటర్ వస్తుంది. ఇప్పుడు దీని మీద వెయిట్ పెడదాం. నేను ఇలా పెట్టాను వెయిట్. మీరు ఏ నీళ్ళ గిన్నె అయినా పెట్టుకోవచ్చు, షింకుల్లో. అదేని నాకు ఇక్కడ బయట వీలుగా ఉంటుందని ఇది పెట్టుకున్నాను. ఇది ఇలాగా ఒక 1-2 గంటలు అలా వదిలేసి తర్వాత తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు ముక్కల కింద కోసుకుని ఉపయోగించుకోవాలి. ఇది తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇప్పుడు పన్నీరు మనం వెయిట్ పెట్టుకున్నాక అందులో ఉన్న నీరంతా వచ్చేసింది. ఆ నీరంతా వచ్చేసిన ఈ పన్నీర్ ఇది. ఇప్పుడు దీన్ని మనం డీప్లో పెట్టుకుని ఒకరోజు అలా వదిలేయాలి. ఇది 2-3 గంటలు వెయిట్ పెట్టి వదిలేసిన పన్నీర్. ఇందులో అసలు నీరు అన్నది ఉండకూడదు. నీరు ఉంటే విడిపోతూ ఉంటుంది అన్నమాట, కూరలోనూ విడిపోతుంది. అందుకని నీరు లేకుండా గట్టిగా ఇలా అయ్యే వరకు వెయిట్ పెట్టుకుని ఆ వెయిట్ కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. మనం కొంచెం సరి చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఈ విధంగా వచ్చింది మనకి నీరంతా పోయిన తర్వాత. ఇప్పుడు దీన్ని మనం డీప్లో పెట్టుకుందాం. మళ్ళీ కూర చేసేటప్పుడు చూపిస్తాను.